హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఫ్రెండ్ అయినటువంటి అశోక్ వాళ్ళ షాప్ది యానివర్సరీ ఉంది. కాబట్టి ఈరోజు ఆయన యానివర్సరీ బర్త్డే షాప్ది యానివర్సరీ ఉంది. కాబట్టి అది విషయం చేద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి అవి విశేషాలు ఏంటో చూద్దాం. మొత్తానికి అయితే ఈరోజు మన కోనిక ఫోటో స్టూడియో యానివర్సరీ ఉత్సవాలు నడుస్తున్నాయి. ఈ స్టూడియో ఎన్నో యానివర్సరీ చెప్పండి అశోక్ అన్న గారు. ఇది 2023 23 సంవత్సరాలు 24 స్టార్ట్. 2001 పెట్టినాం, 2024 కాబట్టి 23 స్టార్ట్ అవుతాం. ఇప్పటికి స్టూడియో పెట్టి ఎన్ని సంవత్సరాలు అయితే? 23 ఇయర్స్ అండ్ 24 ఇయర్స్ స్టార్ట్. కంగ్రాచులేషన్. అంటే మిలీనియం సంవత్సరంలో మీరు స్టూడియో ఓపెన్ చేశారు. అయ్యా 2000 సంవత్సరంలో స్టూడియో ఓపెన్ చేస్తే 2024 విజయవంతంగా 24 ఇయర్స్ స్టార్ట్ వచ్చింది. 25 ఇయర్స్ ఉంటుంది. ఈ మీ కోనికా స్టూడియో విషయంలో మీరు ఎలాంటి తోడ్పాటున్నారు చెప్పండి. అట్లా అంటే పెట్టడం వల్లనే నేను ఎంతో ఆనందంగా ఉన్నా. దీనివల్లనే అంచెలంచెలుగా ఎదిగిన ఈ స్థాయికి వచ్చిన నేను. చాలా ఆనందకరమైన విషయం. ఇది పెట్టకపోతే నేను ఏమవుతుందో తెలియదు, కానీ షాప్ పెట్టిన కలిసి చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా కొన్ని స్టూడియో విషయంలో మీరు ఇంకా అనుభవాలు ఏమున్నది? అనుభవాలంటే ఇక ప్రోగ్రామ్స్ ఎంత, ఇంకా అనుభవాలంటే ఏం చెప్తాం. అన్నారు మన కోనికా స్టూడియో అశోక్ అన్న గారి స్టూడియో విషయంలో మీకున్నటువంటి అతని మిత్రుడి యొక్క సంబంధాలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఆ మిత్రుడు కొనికా అశోక్ అన్న, కొనిక పట్టిస్తుడు అశోక్ అన్న అన్న పేరు. వాస్తవానికి నాకు అన్నపదున్న సంబంధము గత 10 సంవత్సరాల నుంచి ఉంది. ఈరోజు అన్నది ఫోటో స్టూడియో వార్షికోత్సవం 23 వసంతాలు అయిపోయి 24 వసంతంలోకి చేరుతున్నాడండి. మా కూడా చాలా సంతోషంగా ఉంది. దీన్ని వాస్తవానికి పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అన్నకి చేసుకుంటున్నారు. కాకపోతే కొందరు ఇక కొంత పని ఒత్తిడి వల్ల కొందరు రాలేకపోయింది. ఈరోజు అన్నగారికి సాయంత్రం చిన్న సత్కారం చేయాలని ఆలోచన ఉన్నాం. అదేవిధంగా మా గ్రూప్లో పోస్ట్ పెట్టడం జరిగింది. సాయంత్రం 8:30కు చిన్న కేక్ కటింగ్ తోటి చిన్న సత్కారం చేయాలని ఆలోచన ఉన్నాము. అన్న మంచి మిత్రుడు, మృదు స్వభావి. ఏదన్నా ఆపద ఉన్నా కూడా అన్న వచ్చి ఎదుటి వారికి హెల్ప్ చేసే తత్వం బాగా ఉంటుంది అన్నకు. ఇలాంటి మిత్రుడు దొరకడం నిజంగా చాలా సంతోషం మాకు. మళ్ళీ ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అన్న కూడా. ఏంటంటే అది అనుకోకుండా అన్నకు ఇది కలిసి వచ్చింది. ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా మేము అనుకోకుండానే వచ్చినాం ఇక్కడికి, ఎందుకంటే అది అనుకోకుండా వచ్చినాం. అన్న స్వీటు మాకు చిన్న తీయని వింది చేయడం జరిగింది. అది హ్యాపీ, మాకైతే హ్యాపీ. అశోక్ అన్న గారు, అదేవిధంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం కావడం కూడా చాలా అద్భుతం. మళ్ళీ 24 సంవత్సరాలు స్టూడియో యానివర్సరీ కూడా ఇంకో అద్భుతం. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఏమంటే ఈరోజు మా షాప్ బర్త్డే ఒకటి సెలబ్రేషన్ చాలా హ్యాపీ. దానంతరం ఇంకోటి ఫ్రెండ్షిప్ దినోత్సవం ఉంది కాబట్టి అది కూడా చాలా సంతోషకరం. రెండు కలిసి వచ్చింది నాకు. అందుకనే నేను వాళ్ళు ఇంత గ్రాండ్గా డెకరేషన్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇది కూడా నా రిలేషన్ మా ఇంట్లో రిలేషన్ వాళ్ళతో చేసుకుందాం అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాలు వాళ్ళు రాలేదు. జస్ట్ ఈ మిత్రులు వచ్చారు, వీళ్ళని ఇన్వైట్ చేసిన నేను, ఇంకెవరైనా కూడా చెప్పలేదు. చెప్పినప్పుడు సాయంత్రం కూడా మంచి సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి ఆనందంతో ఉన్నాం. అశోక్ అన్న గారు, అదేవిధంగా మీరు ఈ కోనికా స్టూడియో 2000 సంవత్సరంలో పెట్టడం జరిగింది. మొదట మీరు కోనికా ఫోటో స్టూడియో అనేది ఏ విధంగా పెట్టారు, ఎట్లా పెట్టారు? ఇప్పుడు
అంటే ఎలా పెట్టి ఎలా వచ్చారు, తర్వాత ఇప్పుడు ఏ స్టేజ్లో ఏ కెమెరాలు వాడుతున్నారో అప్పుడు ఎలా వచ్చారో ఇప్పటి వరకు ఒకసారి పర్సనల్ చెప్పండి. నేను ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ అనేది 88లో వచ్చాను. అప్పుడు వర్మ స్టూడియో దాంట్లో వర్క్ చేసుకుంటున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 96 వరకు దాకా నేను అందులో వర్క్ చేసిన. తర్వాత నా మ్యారేజ్ అనంతరం నేను బయటకు వచ్చాను. వచ్చినాక ఫస్ట్ టైం ఏం చేసినంటే పెంటాక్స్ కెమెరా కొనుక్కున్నాను. నా తోటి మిత్రుడు బద్రి సతీష్ అన్న ద్వారా పెంటాక్స్ కెమెరా తీసుకోవడం జరిగింది. ఆ కెమెరా తోటి నేను 201 దాకా ప్రోగ్రామ్ తీసుకుంటున్నా. బయట పాస్పోర్ట్స్ కానీ అవుట్డోర్ కానీ తీసుకుంటున్నా. దానంతరం జ్యోతి స్టూడియోలో సతీష్ అనే క్యాండిడేట్ ఉండే. అతని ప్రోత్సాహంతో ఈ షాప్ పెట్టడానికి ముందు ప్రోత్సాహం జరిగింది. ఆయన పెట్టించినప్పుడు నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చిండు, డ్రోన్స్ ఇచ్చిండు. పెంటాక్స్ కెమెరా తోటి నేను ఎక్స్పోజ్ చేస్తే అయితే అతని ద్వారా ఈ మన సతీష్ అని జ్యోతి స్టోర్లో ఉండే ఆయన ద్వారా నేను షాప్ పెట్టడం అయింది. దాని ద్వారా నికాన్ కెమెరా తీసుకోవడం జరిగింది, నార్మల్ రీల్ కెమెరా. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఈ షాప్ పెట్టడానికి ఇంకోటి ఏంటంటే నేను కొనికాన్ పేరు పెట్టడానికి టైగర్ దగ్గర పోతే కాక్షరం మీద షాప్ పెట్టమని చెప్పిండు. కాక్షరం అంటే మనకు అప్పుడు ప్రస్తుత కావేరి ఇంకా పేర్లు ఉన్నాయి. అటువంటి కాకుండా మొదటిగా రెండు ఉన్నాయి కాబట్టి కొనిక అనే పేరు నేను డిసైడ్ చేసుకొని కొనిక అనే పేరు మీద షాప్ పెట్టడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను చాలా దిగువ ఉన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదగలిగిన. దీని అనంతరం డిజిటల్ కెమెరా వచ్చినాక D40 కెమెరా తీసుకోవడం జరిగింది. దాని నుంచి 2001లో షాప్ పెట్టిన. 2007లో సిస్టమ్ తీసుకున్నాం. అప్పటి నుంచి ఈ సిస్టమ్ కూడా మూల కారణం బద్రి సతీష్. నా వర్క్ నేర్పింది బద్రి సతీష్ అన్ననే. ఇంత దాకా వచ్చినట్టు మూల కారణం అన్ననే. కాబట్టి ఆయనకు చాలా రుణపడి ఉన్నాను నేను. ఇంకోటి ఈ కెమెరాలు తీసుకున్నాక ఒక్కొక్కటి అంచెలంచెలుగా D90 7500 ఇట్లా H2 9000 వీడియో కెమెరా ఇట్లా కొనుక్కుంటూ ఈ స్థాయిలో ఇప్పటికైతే ప్రజెంట్ నడిపించుకుంటా 2024 చేరుకున్నాం. చాలా ఆనందకరమైన ఆహ్లాదకరమైన సంతోషం అన్నమాట. చాలా బాగుంది. ఈరోజు వరకు ఇప్పటి వరకు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నా. అందుకని ఇంత మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్న ఇయర్ షాప్ బర్త్డేని మాత్రం మర్చిపోలేని ఆనవాయితీగా పెట్టుకున్నాను. మా తరపు నుంచి కస్టమర్లకు ఆ మిత్రులకు శ్రేయభిలాషులకు హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ రోజుతోటి 23 సంవత్సరాలు వెళ్ళిపోయి 24 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా నేను కేక్ వేయడం జరుగుతుంది. చాలా ఆనందకరమైన విషయం. క్యాచ్ బాక్స్ ప్లీజ్. అక్కడ దేవుని దగ్గర ఇట్లా కదా Happy birthday, Monica Studio. Happy birthday to you, Monica Studio. Thank you for your. ಕಡಿಯೋದು ಹಿಂಗೆ ಕಡಿತಾವ್ರ ಕಡಿತಾವ